వెల్కమ్ టు పీజే టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ టైటిల్ కార్డ్ అనేది ఎలా ఇచ్చేయాలి వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ దానికి కావాల్సిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ లో అయితే ఇచ్చాను. అండ్ మనం లేట్ చేయకుండా అయితే ప్రీవ్యూ చూసి మనం ఎడిటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఇక్కడ టెక్స్ట్ మీద ఎడిట్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ నార్మల్గా నేమ్ వచ్చేసి కార్తిక్ అయినా అయితే ఇస్తున్నాను. వచ్చాక ఇక్కడ మనం ఫోన్స్లో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను మెటీరియల్స్లో అయితే నేను లింక్ ఇస్తాను. ఆ ఫోన్ లింక్ అనేది మన ఆ ఫోన్ లింక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ఒక సైజ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టెక్స్చర్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే మనం అక్కడ యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం 16:9 రేషియోలో ఇచ్చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఆ కింద మెయింటైన్ రేషియో కూడా ఎనేబుల్ చేసుకోవాలి. దాని తర్వాత మనం 3D సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకొని ఆ డెప్త్ అనేది 1లో అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత స్ట్రోక్ కూడా ఎనేబుల్ చేసుకొని ఇది కూడా 1లో పెట్టుకోవాలి. ఇలా మనం సెట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక యారో అంటే బాగా ఇమేజ్ అయితే ఇక్కడ మనం ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏదైతే ఆ ఇమేజ్ ఉందో కరెక్ట్గా అక్కడ అంటే ఒక గ్రిడ్లా ఉన్నది కదా, అక్కడ అట్ల మీద అయితే మనం యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ దీన్ని కూడా టెక్స్చర్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తున్నాను. అంటే ఏ సైడ్ ఉంటే అది ఆ సైడ్కి చేంజ్ అయినట్టు. ఓకే, చూసారు కదా. దీన్ని పెట్టుకొని షాడో అయితే ఎనేబుల్ చేసుకున్నాను. సేమ్ ఇప్పుడు ఏదైతే ఆ ఇమేజ్ ఉందో దాన్ని నేను కాపీ చేసుకొని క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ చేంజ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నేను అంటే అక్కడ ఏ సైజుకి సరిపోతుందో ఆ సైజుకి తగ్గట్టుగా నేను దాన్ని మెయింటైన్ అయితే చేస్తున్నాను. దానికోసం ఇంకా పైకి కిందకి అడ్జస్ట్ చేయడం కాదు కానీ, లేదా ఇంకా ముందుకి వెనక్కి చేంజ్ చేయాలి. ఇది అయిపోయాక బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ అయితే పెట్టేసుకొని ఇమేజ్ని అయితే నేను సేవ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ సెట్స్లోను నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీని కలర్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని మీడియా అంటే లేయర్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే మనం ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని అయితే అక్కడ యాడ్ చేసుకోవాలి. అక్కడ కొద్దిగా పెద్దగా యాడ్ చేసుకొని మిడిల్లో అయితే మనం సెట్ చేసుకొని దీన్ని మనం అయితే ఇక్కడ క్యాప్చర్ అయితే చేసుకోవాలి. క్యాప్చర్ అండ్ సేవ్. ఇప్పుడు మన కింద ఉన్న ఇమేజ్ని అంటే ఆ కింద ఉన్న లేయర్ని డిలీట్ చేసి ఇప్పుడు మనం మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఒక మనం 14-15 సెకండ్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక స్టార్టింగ్ ఇమేజ్ ఉంది కదా, ఇది ఒక 1 or 2 సెకండ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మధ్యలోను ట్రాన్సాక్షన్లో లూమా ఫేడ్ అయితే సెట్ చేసుకుంటాం కాబట్టి ఆ ట్రాన్సాక్షన్లో లూమా ఫేడ్ అయితే సెట్ చేసుకొని మనం ఎంత వీలైతే అంతగా కొద్దిగా స్లోగా అయితే పెట్టుకొని దీన్ని మనం ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుంటాం. మళ్ళీ మనం కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్కి నేను ఇక్కడ ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో ఏంటంటే మనం 14 సెకండ్స్కి పెట్టాం కాబట్టి దాన్ని మనం ఎన్నైతే సెకండ్స్కి ఉన్నాయో దాన్ని మనం ట్రిమ్ అయితే చేసేసుకొని లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకునే వీడియో ఉంది కదా అదైతే సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని మనం వీడియో అయితే అడ్జస్ట్ చేసి మనం క్రోమా కీలోకి అయితే వెళ్తాం. క్రోమా కీలోకి వెళ్ళాక దీన్ని మనం అంటే ఆ చుట్టూరు ఏదైతే గ్రీన్ లైన్స్ కనబడకుండా ఉండేలా దాన్ని మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక మనం అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ కిందకు వచ్చాక లిఫ్ట్ అనే ఒక అడ్జస్ట్మెంట్ సెట్టింగ్ అయితే ఉంటుంది. దీన్ని మనం కొద్దిగా తక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే అది కొద్దిగా డార్క్గా చేంజ్ అవ్వాలి కాబట్టి. డార్క్గా చేంజ్ అయ్యాక చూసారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా కీ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కీ యానిమేషన్ వచ్చేసి నేను లాస్ట్కి వచ్చేసప్పటికి కొద్దిగా పెద్దగా అయితే ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యూజిక్ యాడ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి.